హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆనంద్ గురించి మీకు తెలిసిందే కదా. ఆయన సీఎంగా ఇప్పటికీ సీఎం నరేంద్ర మోడీ 3 సార్లు 4 సార్లు సీఎం అయినాడో, ఏ విధంగా అయినాడో అదేవిధంగా యోగి ఆనంద్ కూడా అలాగే అయ్యాడు. యోగి ఆదిత్యానంద్ ఆయన పేరు. ఆయన పేరు మీదకి సంబంధించేసి అజయ్ ద అన్టోల్డ్ స్టోరీ అని చెప్పేసి యోగి అని ఒక మూవీ వచ్చింది బాలీవుడ్లో. ఎందుకంటే పెద్ద లీడ్ యాక్టర్స్ ఎవరు లేకపోయినా కానీ ఒక పరేష్ రావల్తోనే, ఎందుకంటే యోగి ఆదిత్యకు గురువుగా ఆయన చేశాడు మహారాజ్జీ అని. అంటే నాకు వాళ్ళ హిస్టరీ చరిత్ర తెలియదు. మూవీ చూసినంత వరకు ఎలా ఉంటుందంటే, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన అజయ్, అంటే మీరు ఆదిత్య అని చెప్పచ్చు. అది తన జీవన శైలి మొత్తం అంతా కాలేజీలో కానీ చిన్న చిన్న తన స్కూల్ వ్యవస్థలలో కానీ అది జరిగే చిన్న ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళను చాలా 2 విధాలుగా చూస్తారు. కాబట్టి అప్పట్లో ఉన్నట్టు పరిస్థితులను తిరిగి ఎదిరించినప్పుడల్లా తన తండ్రి కానీ, తన ఇంట్లో వాళ్ళు కానీ, తన ఊర్లో వాళ్ళు కానీ, లేదంటే తన ప్రిన్సిపల్ కానీ ప్రతి ఒక్కరూ ఖండించి నీవు ఇలా ఎదిరించకూడదు, చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళాలి అని చెప్పినప్పుడల్లా ఆయన ఏ విధంగా సర్దుమణిగాడు, లేదంటే వాళ్ళకి తిరగమల్లాడా. దాని తర్వాత కాలేజీలోకి వచ్చినప్పుడు పాలిటిక్స్లోకి ఎంట్రీ అయితే, అంటే యూనియన్ అదేదో అంటారు కదా, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అవి ఇవి అని చెప్పేసి కాలేజీల్లో, ఆ ఎలక్షన్లలో చాలా కులాలను చాలా వర్గాలుగా విభజించి ఏ విధంగా రాజకీయాలు చేస్తారనేది. దాని తర్వాత అవి గెలిచే మూమెంట్ ఉన్నా కానీ ఓడిపోయి ఆ రాజకీయాలు పాలిటిక్స్ మరీ గంది, అది నాకు వద్దు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోవడం. దాని తర్వాత ఆ కాలేజీ ఫంక్షన్లోకి వచ్చిన పరేష్ రావల్ మహారాజ్జీ అని చెప్పేసి ఆయన చెప్పిన కొన్ని నీతి వాక్యాలను పట్టుకొని దాని తర్వాత అదే జీవన శైలిని కొనసాగించడం మొదలు పెడతాడు. ఒకానొక సిచ్యువేషన్లో ఆయనకు సేమ్ అంటే ఇన్ పర్సన్గా ఒకరికి మంచి చేస్తే ఏ విధంగా అని చెప్పేసి ఆయన చెప్పిన కొన్ని సూక్తి మాటలు పరేష్ రావల్ని చెప్పిన మాటల్ని ఈయనకు యోగి ఆదిత్యకు చాలా ఇంప్రెస్ చేస్తాయి. దాని తర్వాత ఆయనతో పాటే సన్యాసం తీసుకోవాలని చెప్పేసి 24 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్న వయసులో ఉన్న కుర్రవాడు వచ్చేస్తాడు. దాని తర్వాత 3-4 సంవత్సరాలు ఆయన దగ్గర సన్యాసం స్వీకరించిన తర్వాత అక్కడే ఆయన ఆశ్రమంలోనే పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా పాలిటిక్స్లకు ఆయన వ్యతిరేకంగానే ఉంటాడు. కానీ ఒకానొక పరిస్థితులలో నువ్వు నా తర్వాత మఠాధిపతి నువ్వే కావాలి అని చెప్పేసి ఆదిత్యకు చెప్పినప్పుడు అంటే అది ఆయనకు లాస్ట్ మూవీలో చెప్తాడు. దాని తర్వాత దానికంటే ముందు చాలామంది ఇంకా మా కొడుకే పీఠాధిపతి అవుతాడని చెప్పేసి అక్కడున్న రాజకీయ నాయకులు కానీ వాళ్ళు అంతా ఆయన పీఠాధిపతి పెద్ద అయిన పరేష్ రావల్ని కొద్దిగా ప్రెజరైజ్ చేసినా కానీ ఆయన కుదరకుండా తన తర్వాత తరానికి పీఠాధిపతి పెద్దగా ఈ యోగి ఆదిత్యనే అని చెప్పేసి ఆయన పెద్దగా చేసిన తర్వాత ఏ విధంగా ఆయన ఆశ్రమాన్ని చూసుకుంటూనే దాని తర్వాత పాలిటిక్స్ అంటే చిన్న సమస్యలు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేకి ఎంపీ కాడికి డిఎం కాడికి వెళ్ళి అడుక్కుంటూ ఉండే పొజిషన్లో ఏ విధంగా ఆయన తిరగమల్లి వాళ్ళను ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి కూర్చుంటే ఏ విధంగా నిమిషాల మీద పనులు జరుగుతాయో అవి ప్రాక్టికల్గా మనకు చూపించారు. దాని తర్వాత ఆయన ప్రాణాపాయ స్థితులు వచ్చినప్పుడు తన స్నేహితులు ఏ విధంగా కొంతమంది చనిపోయి తన ప్రాణాలు బతికించారు. దానికి తర్వాత ఏ విధంగా హిందూ ధర్మం అని చెప్పేసి ఆయన ఒక నిదానం తీసుకొని అది రామరాజ్యం అని చెప్పేసి మూవీని అంత హైలైట్ చేసి చూపించారు. సూపర్గా ఉంది. మూవీలో చాలాసార్లు వచ్చేసి ఇంత యాదృచ్ఛికంగా రియల్ లైఫ్లో జరుగుతాయా అని చెప్పేసి చాలామంది అవాక్ అవుతారు. కానీ పర్టికులర్ సీన్స్లలో ఆ జరిగే సన్నివేశాలన్నీ సూపర్గా జరిగాయి. కొద్దిగా వైఎస్ఆర్ గారి ఆ జీవిత శైలి కూడా దాంట్లో కనపడుతుంది. రాజకీయ పరంగా పెరుగుదల కానీ లేదంటే గెలవడం కానీ అవన్నీ కానీ సూపర్గా అంటే సూపర్గా ఉంది. తెలియని వాళ్ళకు చిన్నగా స్మార్ట్గా స్ట్రిక్ట్గా ఉంటుంది మూవీ. యోగి ఆదిత్య గురించి తెలియని వాళ్ళకు, అంటే నాలాంటి వాళ్ళకు చాలామంది వాళ్ళకి అసలు యోగి ఆదిత్య గురించి తెలియని వాళ్ళకి ఈ మూవీ సంక్లుప్తంగా కొద్దిగా తెలుసుకునేంత వరకు అవకాశం ఇస్తుంది. ఏ విధంగా ఒక చిన్న కుటుంబం నుంచి పెద్ద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు గెలవగలిగాడు, ఏం కథ అనేది అందరూ చూడండి యోగి ఆదిత్య.